హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. నేను నిన్న సండే కదండి, సండే బిర్యానీ చేశాను. దానికి కాంబినేషన్ కబాబ్ వేసుకోవాలనుకున్నాము. అందుకే రెడీమేడ్ కబాబ్ మసాలాతో కబాబ్ వేసుకుంటున్నా. అది ఎలాగో మీకు కూడా ఒకసారి చూపించాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. మామూలుగా రెడీమేడ్ కబాబ్ మసాలా కొంతమంది జస్ట్ కబాబ్ మసాలా ఒకటే వేసేసుకొని కలిపేసుకొని వేసుకుంటారు కదా, అలా వేసుకుంటే ఏం టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా స్వస్తిక్ కబాబ్ మసాలా ఉంటుంది కదా, 10 రూపీస్ ప్యాకెట్లు 2 తీసుకున్నానండి. 1.5 ప్యాకెట్ సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్లోకి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక 4 పచ్చిమిర్చిని చీలికలు చేసి అందులో గింజలు తీసేసి తీసుకోండి. కొంచెం పుదీనా, ఒక ఎగ్, హాఫ్ కేజీ చికెన్లోకి ఒక ఎగ్ తీసుకున్నాను. ఇలా చికెన్ అంతా ఒక 2-3 సార్లు కడిగేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి కొత్తిమీర, పుదీనా చిన్నగా చించి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2-3 వేసుకున్నా సరిపోతుంది. కానీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి మధ్యలో తినొచ్చు, బాగుంటుంది నంచుకోవడానికి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మామూలు కూరల్లో వేసుకునేటప్పుడు తీసేస్తాం కదా, ఇందులో వేసుకుంటే అలాగే తినేయొచ్చు, బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని హాఫ్ కేజీ చికెన్లోకి స్వస్తిక్ కబాబ్ మసాలా 10 రూపీస్ ప్యాకెట్లు 1.5 మాత్రమే వేసుకోవాలి, 2 వేసుకోకండి. ఎగ్ కూడా అంతే, చాలామంది ఎల్లో తీసేస్తారు కదా, వైట్ ఒకటి వేసుకుంటారు. అలా ఏం తీసేకండి, ఒక ఫుల్ ఎగ్ అంతా వేసుకోండి. ఇలా ఎగ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి, ఈ ఎగ్గుతోనే అది కలిసిపోతుంది. కొంచెం ప్రెజర్ ఇస్తూ కలిపేసుకోండి, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. కారం, ఉప్పు కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, రెడీమేడ్ మసాలా కాబట్టి అందులోనే అంతా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మనం వేడి ఆయిల్లో వేసేసుకోవడమే. మీడియం మంటలోనే బాగా వేపుకోండి, కబాబు క్రంచీగా బాగుంటుంది. అలాగే మీరు సండే ఏం చేసుకున్నారు నాకు కామెంట్లో తెలియజేయండి. నేనైతే బిర్యానీ చేశానండి. అది చూడాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి బిర్యానీ. ఆ బిర్యానీ కాంబినేషన్గా కబాబ్ చేశాను, ఇంకా ఏ కూరలు కూడా చేయలేదు. కబాబ్, ఒట్టి కబాబ్ అయినా అందులోకి బాగుంటుంది. అందుకనే నేను సండే ఈవినింగ్ కబాబ్ వేసుకున్నాను. ఇలా అంతా ఉన్న కబాబ్ అంతా కూడా వేయించేసేసుకుందాము. కబాబ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రెడీమేడ్ కబాబ్ మసాలాలోకి ఇవి యాడ్ చేసుకొని చేసుకుంటే అచ్చం మనం బయట తెచ్చుకునే దానిలాగే ఉంటుంది. ఎర్రగడ్డ తర్వాత ఆనియన్తో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కబాబ్ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.